వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. విశాఖ జిల్లాలో ఓట్ల కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మల్లికార్జున, విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీలో కౌంటింగ్ కోసం 7 హాళ్లు ఏర్పాటు చేశామని, ఒక కౌంటింగ్ కేంద్రానికి 14 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం మరో 7 టేబుళ్ల చొప్పున ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున్ తెలిపారు. కౌంటింగ్ కోసం ఏజెంట్లు ఒకసారి లోపలికి వెళ్తే బయటకు రావడానికి వీల్లేదని, అలా వచ్చిన వారిని తిరిగి లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దీనిపై స్థానిక ఆర్వోకి పూర్తి అధికారాలు ఉంటాయని అన్నారు. జనరల్ ఎలక్షన్స్ 2024 అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ తాలూకా అన్ని కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి అయినాయి. సో దీనికి సంబంధించి మన సుమారుగా మీరు గమనిస్తే మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి 14 కౌంటింగ్ హాల్స్ వచ్చి ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. అలాగే 7 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్కి పెట్టడం జరుగుతుంది. అంటే మనకు పెందుర్తి అలాగే గాజువాకు సంబంధించి ఈవీఎం కౌంటింగ్ హాలు అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాలు ఒకే దాంట్లో మనకి ఈసీఐ మొత్తం నిర్మించడం జరుగుతూ ఉంది. అలాగే మనకి రిమైనింగ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. ప్లస్ పార్లమెంట్ తాలూకా డిఈఓ ఆధ్వర్యంలో ఇంకొక కౌంటింగ్ హాల్ సపరేట్గా ఉంది. సో వీరన్ని తాలూకా ఏర్పాట్లు పూర్తయినాయి. ఇందులో మనకి సో మీ అందరికీ తెలుసు, మనకి 4/6/2024 8 గంటల మనకి కౌంటింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. సో ముందుగా మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది లెక్క పెట్టుకోవడం జరుగుతుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత 8:30కి అరౌండ్ ఈవీఎం కౌంటింగ్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సుమారుగా మనకి ఒక 140 కెమెరాస్తో మొత్తం అంతా దీనికి సంబంధించి కెమెరాలు ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనకి స్ట్రాంగ్ రూమ్లో ఏదైతే నిక్షిప్తమైన ఈవీఎంస్ ఉన్నాయో వాటిని ఆ రోజు మనము అబ్జర్వరు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పొలిటికల్ పార్టీసు, అలాగే సిఏపిఎఫ్ ఎవరైతే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేసుకొని ఏదైతే మనకి సీల్ చేసిన లాక్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసుకొని దెన్ మనకు ఆ ఈవీఎంస్ మళ్ళీ అక్కడ నుంచి మనం టోటల్ వీడియోగ్రఫీ అలాగే ఆ కారిడార్లో టోటల్ కూడా కెమెరాలు అన్నీ ఉంటాయండి. సో వాటి సమక్షంలో మనము కౌంటింగ్ హాల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు గమనిస్తే వీరికి కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి మనము ఫామ్ 18లో ఆల్రెడీ మనము నిన్న ఈవినింగ్ కల్లా క్యాండిడేట్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో 2 కాపీలండి. అలాగే మనకు వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్లు 6 గంటల కల్లా కనీసము కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 7 గంటల కల్లా వాళ్ళకి డిక్లరేషన్ వాళ్ళు ఆర్ఓ సమక్షంలో డిక్లరేషన్ సైన్ చేయాలి. అలాగే వాళ్ళ తాలూకా మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే లంచ్ కూడా పెయిడ్ ఏదైతే ఉందో ఆ మెకానిజంలో ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అండ్ కౌంటింగ్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి, ఎక్కడ దేనికోసం ఎటువంటి సందర్భంలో కూడా ఆగదు. అలాగే మీరు గమనిస్తే మనకి ఒకసారి కౌంటింగ్ ఏజెంట్లు ఎంటర్ అయిన తర్వాత మనం సెక్షన్ 128 కింద ఏదైతే ఓత్ ఆఫ్ సీక్రసీ ఉందో అది చదివి వినిపించడం జరుగుతుంది. అలాగే ఆర్ఓకి పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు ఉంటాయి. ఎవరైనా గొడవ చేసినా లేదంటే ఏదన్నా అనవసరంగా రాద్ధాంతాలు చేసినా కానీ ఆర్ఓ ఆ విషయం పరిగణలోకి తీసుకొని అవసరమైతే ఇమీడియట్గా పోలీస్ అధికారులను పిలిపించుకొని అటువంటి అధికారులను అవసరమైతే బయటికి పంపించడమో లేదంటే అక్కడ సీరియస్నెస్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒకసారి ఒక కౌంటింగ్ ఏజెంట్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ ప్రాసెస్ పూర్తి అయ్యేంత వరకు ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా పొరపాటున బయటికి పోవాల్సి వస్తే ఎమర్జెన్సీలో మళ్ళీ రిలీవర్ కానీ మళ్ళీ అదే వ్యక్తిని కానీ లోపలికి అనుమతించడం జరగదు. అలాగే ఆర్ఓ టేబుల్ దగ్గర మనకు క్యాండిడేట్లు కానీ వాళ్ళ తరఫున ఎలక్షన్ ఏజెంట్లు కానీ కూర్చోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదర్ క్యాండిడేట్ రావచ్చు లేదంటే వాళ్ళ తాలూకు ఎలక్షన్ ఏజెంట్గా రావచ్చు, ఇద్దరు వచ్చేదానికి లేదు. ఎటువంటి గన్మెన్లు కూడా అలో చేయరు. అలాగే ఈవెన్ కౌంటింగ్ ఏజెంట్లకు కూడా ఏదైనా గవర్నమెంట్ లాంటి వాళ్ళు ఉంటే
వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై ఇన్ ద సెన్స్ వాళ్ళు మనకి ఫామ్ మీటింగ్లో ఇచ్చి ఉండకూడదు కూడా. రాబోయేది తమ ప్రభుత్వమే అని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పేర్కొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు వరుపుల సుబ్బారావు కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే పార్టీకి సంబంధించిన ఏజెంట్లు, కార్యకర్తలు ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని సూచించారు. రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ విధానాల్లో అందరూ కూడా సమన్వయం పాటించాలి. 6వ తేదీ దాకా మనందరికీ కూడా ఒక నిబంధన ఉంది కాబట్టి ఆ నిబంధన పాటించుకుంటూ కూడా ఎటువంటి అడ్డలకి కూడా తావు లేకుండా చాలా సమన్వయంగా కూడా కార్యక్రమం పూర్తి చేసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా అందరికీ మనం చేస్తున్నా. దయచేసి రేపు రాబోయే ప్రభుత్వం మనదే, దాన్ని కూడా మీరందరూ సహకరించే విధానంలో కూడా ముందుకెళ్ళడానికి మనందరూ కూడా సహకరించాలని చెప్పేసి మరొకసారి మేము అందరినీ కోరుకుంటూ, ఈవేళ పోలీసు వారు కూడా మనందరి సహకారం చాలా ముఖ్యం కాబట్టి అందరూ కూడా ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి దౌర్జన్య విధానాలు కూడా తావు లేకుండా చాలా సమయంగా కూడా ఉండాలని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి పంతం నానాజీ 30,000 మెజార్టీతో గెలుపొందాలని ఎంతో విశిష్టత కలిగిన పొట్టకొండ గ్రామంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు జనసేన యువ నాయకులు వాసంశెట్టి సురేంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, కాకినాడ రూరల్లో పంతం నానాజీ గెలుపొందితే రాష్ట్ర అభివృద్ధికి సాధ్యపడుతుందని అన్నారు. పొట్టకొండ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని మనం ఏం కోరుకున్నా శుభం జరుగుతుందని అన్నారు. ఉదయాన్నే పంతం నానాజీ పేరు మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాతారాజు, వీరశంకర్ తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు నియమితులైన కౌంటింగ్ అబ్జర్వర్లకు జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జాయింట్ కలెక్టర్, పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి అవగాహన కల్పించారు. కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్లకు కౌంటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించినట్లు తెలియజేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 941 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలియజేశారు. ఈ మేరకు కాకినాడ జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలియజేశారు. జిల్లా కేంద్రం కాకినాడలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం నుండి ప్రారంభం కానుందన లెక్కింపు కేంద్రం జేఎన్టీయూకే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టడం జరిగిందని కాకినాడ డీఎస్పీ హనుమంతరావు అన్నారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం వైపు నుంచి వచ్చే వాహనాలు తిమ్మాపురం వై జంక్షన్ నుండి ఏడీబీ రోడ్డు మీదుగా సామర్లకోట, కాకినాడ రోడ్డు మీదుగా ఇంద్రపాలెం బ్రిడ్జ్ మీదుగా ప్రయాణించాలని అన్నారు. అమలాపురం నుండి వచ్చే వాహనాలు ఇదే రీతిలో రావాలని అన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుందని అన్నారు. వారికి కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే వారి వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని అన్నారు. ఏజెంట్లు మంగళవారం ఉదయం 7 గంటల్లోపుగా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, తర్వాత వచ్చిన వారిని అనుమతించమని స్పష్టం చేశారు. ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాకినాడ జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, దానికి సంబంధించిన పార్లమెంటరీ ఓటింగు, అట్లాగే పోస్టల్ బ్యాలెట్ అన్నీ కూడా మన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ క్యాంపస్లో ఉన్నదన్న విషయం మనందరికీ తెలుసు. అట్లాంటి ముఖ్యమైన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులకు లోబడి బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సాధారణ ప్రజలు, అట్లాగే ఎన్నికల ప్రక్రియలో భాగంగా అనుమతించబడిన క్యాండిడేట్స్, వారికి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు ఎట్లా రావాలి, ఏ మార్గంలో రావాలి, ఎక్కడి వరకు రావాలి అనే విషయాలను తెలియపరచడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. 4వ తారీఖు ఉదయం మనకి కత్తిపూడి వైపు నుంచి, అంటే పిఠాపురం మీదుగా వచ్చే తుని, జగ్గంపేట, అట్లాగే పత్తిపాడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు అందరూ నాగమల్లితోట జంక్షన్ వద్ద ఉన్న కౌంటర్స్ దగ్గరికి వచ్చి అక్కడ వారికి ముందే జారీ చేయబడిన
అనుమతి పత్రాలు అంటే ఐడెంటిటీ కార్డ్స్ని పాసెస్ని చూపించి వారు అక్కడి నుంచి JN2 గేట్ మెయిన్ గేట్ దగ్గరికి వస్తారు. అట్లాగే కాకినాడ రూరల్, కాకినాడ టౌన్ పట్టణానికి సిటీకి సంబంధించిన ఏజెంట్లు లేదంటే వేరే ఈ 7 సెగ్మెంట్కి చెందిన ఏజెంట్లు ఎవరన్నా కాకినాడ పట్టణంలోంచి సిటీలోంచి కనుక ఎవరన్నా కౌంటింగ్ సెంటర్కి చేరాలనుకుంటే భానుగుడి సెంటర్ దగ్గరలో ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం స్ట్రాంగ్ బ్యారికేటింగ్ పెట్టుకుని అక్కడ వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళని మాత్రం మనం టువర్డ్స్ JN2 అలౌ చేస్తాం. ఇప్పుడు నాగమల్లితోట జంక్షను అట్లాగే ఆ చివర స్పోర్ట్స్ అథారిటీ ఉన్న స్టేడియం గ్రౌండ్ ఉంది టువర్డ్స్ ఈస్ట్ సైడ్, అట్లాగే రామ్కోసా గెస్ట్ హౌస్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఓల్డ్ మన పోలీస్ ఆఫీస్ ఓల్డ్ DPO ఉంది కదా, అక్కడ వరకు ఈ 4 సరిహద్దుల్లో మధ్యలో ఉన్న JN2 క్యాంపస్ అంతా కూడా రేపటికి ప్రొటెక్టెడ్ ఏరియా. అందులోకి ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన అధికారులు వ్యక్తులు మినహా మరి ఎవరికి కూడా అందులోకి ప్రవేశం ఉండదు. నాగమల్లితోట జంక్షనే లాస్ట్ పాయింట్ కామన్ మ్యాన్ రేపు రావటానికి. నాగమల్లితోట జంక్షన్ నుంచి భానుగుడి వైపు కానీ, నాగమల్లితోట జంక్షన్ నుంచి అటు RTA ఆఫీస్ వైపు వెళ్ళటం కానీ, అట్లాగే ఆ స్టేడియం దగ్గర నుంచి రామ్కోసా గెస్ట్ హౌస్ రావటం కానీ, రామ్కోసా గెస్ట్ హౌస్ వైపు నుంచి మళ్ళీ తిరిగి మన SP గారి ఆఫీస్ దగ్గరికి ఆ రోడ్లోకి రావటానికి కానీ పూర్తిగా నిషేధించడమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓట్ల లెక్కింపు విషయంలో ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక సూచనలు. అవాంతరాలు కలిగిస్తే కౌంటింగ్ కేంద్రం నుంచి పంపించాలని సూచన. సీఎం జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య సెటైర్లు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారంటూ ఆరోపణ. విశాఖలో ఓట్ల కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు. అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవన్న కలెక్టర్ మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్. రాబోయేది మా ప్రభుత్వమే అన్న ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు. భారీ మెజార్టీతో విజయం సాధిస్తామంటూ ధీమా. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.